Hi everyone, welcome back to English with Jelly sir. So today we are going to discuss paper 2. Right, this exam was held on 6th Jan 2026 and shift 2 exam. Before starting the exam, before starting discussion, let me share one thing to you. When I'm uploading this video, in the description box, you can find one WhatsApp group channel link, right? A WhatsApp group link, and you can join through that. So it will be helpful to you because I'm going to conduct these all previous year question papers as an exam online test. Already have conducted, I have posted 2 Google Form test, online test, and if you join and you can also practice more, right? So it will be helpful to you, and if you pass it this link to others also, it will be helpful to them, right? So we shall start with the first question. Salarjung Museum displayed a rare dash of ancient coins. ఏమంటున్నాడు ఇక్కడ మనకి అంటే సాలార్జంగ్ మ్యూజియం ఏదైతే ఉందో అది డిస్ప్లేడ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిబిషన్. ఏం ఎగ్జిబిట్ చేస్తుందట? ఏ రేర్ డాష్ ఆఫ్ ఏన్షియంట్ కాయిన్స్. సో ప్రాచీన కాయిన్స్ ఏవైతే ఉంటాయో, నాణ్యాలు ఉంటాయో, రైట్, దాన్ని డిస్ప్లే చేస్తుంది. దానికి సూటబుల్గా అంటే కాయిన్స్కి కలెక్టివ్ నౌన్ ఏంటి అనేది మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఫస్ట్ వన్ ఫ్లీట్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ షిప్స్ అనొచ్చు, రైట్. గ్రూప్ ఆఫ్ షిప్స్, రైట్, అంటే ఓడలు, రైట్. కమింగ్ టు హోడ్ అనేది సూటబుల్ ఆన్సర్. అంటే కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ని మనం ఏమంటాము అంటే హోడ్ అంటాం. కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ని స్టోరింగ్ ఆఫ్ కాయిన్స్ని హోడ్ అంటాం, రైట్. బొకే అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్. బొకే అంటే ఏంటి మనకు తెలిసి, బొకే అనేది ఏంటంటామంటే కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ని గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే అంటాం. ట్రూప్ అంటే నథింగ్ బట్ సోల్జర్స్, రైట్. గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ మంకీస్, కోతులను కూడా మనం ట్రూప్ అంటాం, రైట్. సో వాట్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్ హియర్? హోడ్ అంటే కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. ఇట్స్ రిలేటెడ్ టు కలెక్టివ్ నౌన్. కమింగ్ టు 67. నైదర్ ద స్టూడెంట్స్ నాట్ ద ప్రిన్సిపల్ డాష్ పార్టిసిపేటింగ్ ద ఫేర్వెల్ పార్టీ. సో మనకి ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఇచ్చాడు యూజింగ్ నైదర్ నార్, రైట్, కంజంక్షన్. సో నైదర్ ద స్టూడెంట్స్ నాట్ ద ప్రిన్సిపల్ డాష్ పార్టిసిపేటింగ్ ద ఫేర్వెల్ పార్టీ ఆర్ వర్ ఈజ్ హ్యావ్ బీన్. సో మనకి ఇది దేని రిలేటెడ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ బిట్ ఇది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇందులో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయనేది ఫస్ట్ చూడాలి. సో నైదర్తో ఒక సబ్జెక్ట్ వచ్చింది ద స్టూడెంట్స్, నార్తో ఒక సబ్జెక్ట్ వచ్చింది, రైట్, ప్రిన్సిపల్. సో మనం నార్మల్ ఏం చేస్తాం? నైదర్ ద స్టూడెంట్స్ నాట్ ద ప్రిన్సిపల్ ఆర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి మనం ఆర్ అనేది కరెక్ట్ అనుకుంటాము. బట్ దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే మనకి ఇందులో 2 సబ్జెక్టులు ఉంటాయి అనేది మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే కానీ అర్థం కాదు. మనం ఏమనుకుంటాం? ఓన్లీ స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ అనుకుంటాము, రైట్. బట్ ఇక్కడ ఇందులో 2 సబ్జెక్టులు ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేయాలి. నైదర్ నార్ కానీ ఈదర్ ఆర్ ఇలాంటివి వచ్చినప్పుడు 2 సబ్జెక్టులు వస్తాయి. సో మనకి ఏదైతే నియరెస్ట్ సబ్జెక్ట్ ఉందో, రైట్, వర్బ్ కంటే ముందర ఏదైతే నియరెస్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా, అంటే ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా అని చూసుకోవాలి. ప్రిన్సిపల్ అనేది ఏంటి? సింగులర్. సో సింగులర్ అన్నప్పుడు ఏమవుతుంది? మనకి ఈజ్ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది? ఈజ్. నీదర్ ద స్టూడెంట్స్ నాట్ ద ప్రిన్సిపల్ ఈజ్ పార్టిసిపేటింగ్ ద ఫేర్వెల్ పార్టీ. అంటే ప్రిన్సిపల్, ఆ స్టూడెంట్స్ మరియు ప్రిన్సిపల్ ఎవరు కూడా ఫేర్వెల్ పార్టీలో పార్టిసిపేట్ అవ్వట్లేదు అంటున్నాడు, రైట్. సో అలా కాకుండా ఎగ్జాంపుల్ మనకి ప్రిన్సిపల్ అనేది ఇటు వచ్చింది అనుకుందాం. నీదర్ ద ప్రిన్సిపల్ నాట్ ద స్టూడెంట్స్ వచ్చింది ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్రిన్సిపల్ అయింది, ఇక్కడ స్టూడెంట్స్ అయింది. ఇప్పుడు మనకి వర్బ్ ఏం రావాలి అంటే నియరెస్ట్ వర్బ్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఆ స్టూడెంట్స్ అనేది ప్లూరల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆర్ని తీసుకోవాలి, రైట్. అంటే నియరెస్ట్ సబ్జెక్ట్ టు ద వర్బ్ అంటే ఏదైతే వర్బ్కి దగ్గరలో ఉంటుందో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి, ఓకే, రైట్. కమింగ్ టు 68. Dr. Ranjit is considered one of Dash's finest surgeon in the city, even though he has never studied at Dash University abroad. అంటే ఇక్కడ డాక్టర్ రంజిత్ ఎవరైతే ఉన్నారో ఏంటిదట? హీస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ డాష్ ఫైనెస్ట్ సర్జన్స్ అంటే ఇన్ ద సిటీ, అంటే చాలా బెస్ట్ సర్జన్ అన్నట్టు, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్ అని చెప్పవచ్చు ఎక్కడ? సిటీలో. బట్ ఈవెన్ దో అయినా కూడా ఏంటి అతడు హీ హ్యాస్ నెవర్ స్టడీడ్, అతడు చదవలేదు ఎక్కడ? అబ్రాడ్, ఫారిన్ కంట్రీస్లో, విదేశాల్లోని యూనివర్సిటీలో చదవలేదు. సో మనకు ఆర్టికల్ రిలేటెడ్ బిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఫిలిప్స్ ఇచ్చాడు. ఆ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి ఆ బ్లాంక్లలో ఏ ఆర్టికల్ వస్తుంది అని మనం చూడాలి. సింపుల్గా మనం దీని సెంటెన్స్ చూసినట్టయితే మనకి వన్ ఆఫ్ డాష్ ఫైనెస్ట్ అన్నాడు. ఏమన్నాడు?
ఫైనెస్ట్, అక్కడ మనకి నౌన్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి, నౌన్ ఉందా, రైట్, అడ్జెక్టివ్ ఉందా అని చూడాలి. ఫైనెస్ట్ అనేది ఏంటిది, ఇది అడ్జెక్టివ్. ఏంటిది, ఇది అడ్జెక్టివ్. అండ్ అడ్జెక్టివ్లో కూడా వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్. సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చిందంటే కంపల్సరీగా ద వస్తుంది. ఏమొస్తుంది, ద. సో ద ప్రిసీడింగ్ విత్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నౌన్ ఉంటే మనం ఆలోచించవచ్చు, నౌన్ లేదు కాబట్టి ద తీసుకోవాలి. ఆ తర్వాత హీ హ్యాస్ నెవర్ స్టడీడ్ ఎట్ డాష్ యూనివర్సిటీ అబ్రాడ్. యూనివర్సిటీ అంటే ఏంటి, సో యూ అంటే మనకి బిట్ లెటర్ వచ్చేసి వావెల్ ఉంది, లెటర్ వావెల్ ఉంది, బట్ సౌండ్ ఏంటి, కాన్సనెంట్ సౌండ్ ఉంది. సో కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, రైట్, కాన్సనెంట్ సౌండే వస్తుంది కాబట్టి మనం యాన్ అనేది రాదు, ఏ అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా రైట్ మనకి వావెల్ సౌండ్ వచ్చినట్టయితే యాన్ వస్తుంది, బట్ వావెల్ సౌండ్ రాలేదు కాబట్టి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ అనేది తీసుకోవాలి. ద మరియు ఏ. సో ఎక్కడ ఉంది, ద మరియు ఏ అనేది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద సూటబుల్ ఆప్షన్. రైట్, కమింగ్ టు 69. గౌతమ్ వాజ్ సాటిస్ఫైడ్ డాష్ ద టీమ్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. గౌతమ్ అనేతడు ఏం చేశాడట, అతడు సంతృప్తి చెందాడు దేంతో, టీం యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ తోటి. సో సాటిస్ఫైడ్ తోటి ఏ ప్రిపోజిషన్ వస్తుందో చూద్దాం. విత్, ఎట్, ఇన్, ఫర్. సో ఇందులో మనకి ఏది వస్తుంది, సాటిస్ఫై విత్ అని రావాలి. మళ్ళీ సాటిస్ఫైడ్ విత్, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి. సాటిస్ఫైడ్తో ఎప్పుడైనా కూడా విత్ మాత్రమే వస్తుంది. సాటిస్ఫైడ్ విత్ ద టీమ్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఈ రిమైనింగ్ 3 కూడా రాంగ్. కమింగ్ టు 70. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో గ్రామటికల్లీ ఏది కరెక్టో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హీ వాజ్ నోయింగ్ హర్ సిన్స్ 2021. హీ వాజ్ నోయింగ్ హర్ సిన్స్. సో సిన్స్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి గుర్తుపెట్టుకుని, ఓన్లీ 2 కండిషన్లో మాత్రమే వస్తుంది. ఎందులో, రైట్, పర్ఫెక్ట్లో, రైట్, అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. పర్ఫెక్ట్లో మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. సో ఒకవేళ వాజ్ నోయింగ్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఓన్లీ కంటిన్యూస్ అంటే అది కరెక్ట్ కాదు. రైట్, ఇట్స్ అ రాంగ్ గ్రామటికల్లీ. హీ నో హర్ సిన్స్ 2021. ప్రెజెంట్లో యూజ్ చేయొచ్చా అంటే రాంగ్, అది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇట్స్ అ రాంగ్ స్ట్రక్చర్. థర్డ్ వన్, హీ హ్యాస్ నోన్ హర్ సిన్స్ 2021. హీ హ్యాస్ అనేది ఏంటి, రైట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్, హ్యాస్ ప్లస్ V3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. సో హీ హ్యాస్ నోన్ హర్ సిన్స్ ఎప్పటి నుండి, 2021 నుండి. ఆమె, రైట్, హీ హ్యాస్ నోన్ హర్, అతడికి ఆమె తెలుసు ఎప్పటి నుంచి అంటే 2021 నుంచి. హీ హ్యాస్ ఎ న్యూ అనొచ్చా అని రాదు. రైట్, హ్యాస్ తర్వాత ఏం రావాలి, యాక్చువల్గా నోన్ రావాలి. V3 వస్తే అది కరెక్ట్ అవుతుండే. V2 ఇచ్చాడు కాబట్టి గ్రామటికల్లీ స్ట్రక్చర్ రాంగ్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ కమింగ్ టు 71. ద కంగారు ఈజ్ అండ్ డాష్ యానిమల్ ఆఫ్ ఆస్ట్రేలియా. చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో ఏది స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇండిజినస్, రైట్, రైట్, ఇదంతా సేమ్ ఇచ్చాడు, బట్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చాడు. ఇండిజినస్లో మనకి ఇండిజినస్ అంటే ఏంటి, నార్మల్గా అంటే నేటివ్, రైట్, ఏమంటాం దీన్ని, నేటివ్ కానీ ఒరిజిన్, రైట్, ఒరిజిన్ ప్లేస్, రైట్, ఒరిజిన్ ప్లేస్ అంటే దాని యొక్క స్థానిక ప్రాంతం అన్నట్టు. కంగారు ఈజ్ అండ్ ఇండిజినస్ అంటే ఏంటి, సెకండ్ వన్ ఈజ్ ద స్పెల్లింగ్ కరెక్ట్ వన్. ఇండిజినస్ యానిమల్. సో ఐ అనేది ఏంటి, వావెల్ లెటర్. దాంతోపాటు ప్రొనౌన్సియేషన్ కూడా ఏమొస్తుంది, ఈ అంటే అది వావెల్ సౌండ్. సో వావెల్ సౌండ్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, యాన్ మాత్రమే రావాలి. సో యాన్ ఇండిజినస్ యానిమల్ అంటే ఎక్కడ, ఆస్ట్రేలియా అనేది కంగారుల యొక్క స్థానిక ప్రాంతం లేదా ఒరిజిన్ ప్లేస్, రైట్ అని చెప్పొచ్చు మనం, నేటివ్ ప్లేస్ అని చెప్పవచ్చు. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి ఇది కూడా కరెక్టేనా అంటే ఇది కూడా స్పెల్లింగ్ కరెక్టే, బట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు. సో మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో క్యాపిటల్ వస్తుందా, రాదు. సో గ్రామటికల్లీ అది కూడా రాంగ్. సో చూడండి, మనం 2 కరెక్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ వన్కి రైట్ పెట్టద్దు. సో లెటర్, స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉందా స్మాల్ ఉందా చూడాలి. ఒకవేళ ప్రాపర్ నౌన్ అయితే మనం క్యాపిటల్ యాక్సెప్ట్ చేయొచ్చు. అది ప్రాపర్ నౌన్ కాకుండా, రైట్, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇండిజినస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ క్యాపిటల్ లెటర్ అనేది అవసరం లేదు కాబట్టి సో స్మాల్ లెటర్ ఉన్నదాన్ని మనం కరెక్ట్ చేయాలి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. కమింగ్ టు 72. వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ద న్యూ గైడ్లైన్స్ టు బి రిలీజ్డ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ద న్యూ గైడ్లైన్స్ టు బి రిలీజ్డ్ అంటే కొత్త మార్గదర్శకాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. బి ఎక్స్ప్రెషన్ బి, దే డాష్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిటీ అంటే ఎప్పుడు
కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత, రైట్. మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏ వర్బ్ వస్తుంది అంటే ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ బిట్ ఇది. ఇందులో ఏది వస్తుంది అనేది మనం అడుగుతున్నాడు, రైటా. సో విల్ బి రిలీజెస్, విల్ రిలీజెస్. సో విల్తో రైటా V1 ప్లస్ ఎస్ వస్తుందా అంటే రాదు, ఇది రాంగ్, రైట్. విల్తో రిలీజెస్ అని రాదు, విల్ రిలీజ్ అంటే ఓకే అవుతుండే. బట్ దే విల్ రిలీజ్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిటీ అంటే అనొచ్చు, బట్ ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో దే విల్ బి రిలీజ్డ్, ఎస్, విల్ ప్లస్ బి ప్లస్ V3 అంటే ఇదేంటి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. దే విల్ బి రిలీజ్డ్ ఎప్పుడు ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిటీ అంటే కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత, అంటే కమిటీ ఆమోదించిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏంటి న్యూ గైడ్ లైన్స్, రైటా. సో ఇది కరెక్టే, బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చూద్దాం మనం. విల్ హ్యాజ్, సో విల్తో హ్యాజ్ అనేది రాదు, రైటా. విల్ హ్యావ్ బీయింగ్ రిలీజ్డ్ అది కూడా రాంగ్. విల్ హ్యావ్ బీయింగ్ రిలీజ్డ్ అనేది రాదు, రైట్. స్ట్రక్చర్ అనేది గ్రామటికల్లీ రాంగ్. విచ్ ఈస్ ద కరెక్ట్ వన్? సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దే విల్ బి రిలీజ్డ్ అనేది ఏమవుతుంది? ఇది ప్యాసివ్ ఫామ్ అవుతుంది, రైటా. సో కమింగ్ టు 73. సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్ బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్ నౌ. గ్రామటికల్ ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్ రీడింగ్, ఎస్. ఇక్కడ మనకి రీడింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్నిసార్లు? 2 సార్లు యూజ్ చేశాడు. అది గ్రామటికల్గా ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అని అడుగుతున్నాడు ఈ సెంటెన్స్లో. 2 సెంటెన్స్లలో సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్ బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్. ఆమెకి చదవడం అనేది ఇష్టం, రైట్. చదవడాన్ని ఇష్టపడుతుంది, బట్ ఇప్పుడు చదవట్లేదు. ఈ రీడింగ్ అనే వర్డ్ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ని డివైడ్ చేయాలి. సబ్జెక్ట్, సరస్వతి అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎప్పటికైనా నౌన్ ఆర్ ప్రొనౌన్ మాత్రమే ఉంటుంది, రైట్. అది గుర్తుంచుకోవాలి. వర్బ్, రైట్. సబ్జెక్ట్, వర్బ్. రీడింగ్, రీడింగ్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. రీడింగ్ అనేది ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో మనకి V4 వచ్చింది. V4 వచ్చిందంటే అది ఏమవుతుంది? జిరాండ్ అవుతుంది. ఏమవుతుంది? జిరాండ్. సో జిరాండ్ అనేది ఏమవుతుంది? అది కూడా ఒక నౌన్. జిరాండ్ నౌన్ అంటాం. ఏమంటాం? నౌన్. సో ఫస్ట్ నౌన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది. అంటే ఇవి 2 కూడా రాంగ్. సో ఈ రెండింటిలో మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్. సో బట్ అనేది ఏంటి? కంజంక్షన్, కనెక్టింగ్ ద 2 సెంటెన్సెస్, రైట్. షీ మళ్ళీ సబ్జెక్ట్. ఈజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో ఈజ్తో ఏమొచ్చింది? నాట్ అనే నెగిటివ్ వర్డ్ వచ్చింది, రైటా. రీడింగ్, షీ ఈజ్ నాట్ రీడింగ్ అంటే ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్తో మళ్ళీ మనకి మెయిన్ వర్బ్ వచ్చింది. అంటే రీడింగ్ ఏమైంది? ఇక్కడ వర్బ్ అయింది. సో నౌన్ ప్లస్ వర్బ్. సో ఇక్కడ రీడింగ్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో నౌన్గా ఫంక్షన్ చేస్తే సెకండ్ సెంటెన్స్లో వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది, రైట్. కమింగ్ టు 74. సెంటెన్స్ A, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. సెంటెన్స్ B, యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్. సో మనకి ఇక్కడ 2 సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. రోడ్ ఈజ్ స్లిప్పరీ అంటే రోడ్ ఎలా ఉంది అంటే జారులా ఉంది అన్నట్టు, రైటా. మొత్తం రోడ్ జారుతుంది అన్నట్టు. సెంటెన్స్ B, యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్. నువ్వు ఇక్కడ ఫాస్ట్గా డ్రైవ్ చేయకూడదు. సో సెంటెన్స్ B ఎక్స్ప్రెసెస్. సో సెంటెన్స్ B ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్, లెట్ us see the options now. రిక్వెస్ట్, అపాలజీ, ప్రెడిక్షన్, అడ్వైజ్. సో మనకి రిక్వెస్ట్ అవుతుందా అంటే కాదు. నార్మల్గా వుడ్తో కానీ, రైటా, లేదా షుడ్ కానీ అలాంటివి వస్తే మనం కుడ్ కానీ వస్తే రిక్వెస్ట్ అనవచ్చు. బట్ అలాంటి యూజ్ ఏం చేయలేదు కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ? యాక్చువల్గా మస్ట్ నాట్ వచ్చింది. ఏమొచ్చింది? మస్ట్ నాట్. సో అపాలజీ అంటే ఏంటి? సారీ చెప్పడం, క్షమించమని అడగడం, అది కూడా కాదు. ప్రెడిక్షన్ అంటే ఏంటి? ఊహించడం. యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్ అంటే మనం దాన్ని ఊహిస్తామా? ఊహించలేం. ప్రెడిక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? మే, రైట్. మే కానీ కెన్ కానీ వస్తే, రైటా. సో యు మే ఫాల్ డౌన్ అన్నాం అనుకోండి, అది ప్రెడిక్షన్. రోడ్ ఈజ్ స్లిప్పరీ, యు మే ఫాల్ డౌన్ అంటే నువ్వు జారి పడవచ్చు. అంటే దాన్ని మనం ఏమంటాం? ప్రెడిక్షన్, ఊహించి చెప్పడం, పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ప్రెడిక్షన్ కూడా కాదు. అడ్వైజ్ అవుతుందా అంటే అడ్వైజ్ కూడా కరెక్టే, రైటా. బట్ ఎగ్జాక్ట్గా మస్ట్ నాట్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? నార్మల్గా అది ఒక స్ట్రాంగ్ అడ్వైజ్ కానీ లేదా వార్నింగ్ కానీ అవుతుంది. ఏమవుతుంది? వార్నింగ్ కానీ స్ట్రాంగ్ అడ్వైజ్ అన్నట్టు, హెచ్చరించడం అతన్ని. యు మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ హియర్, నువ్వు ఇక్కడ ఫాస్ట్గా నడపకూడదు అంటే ప్రొహిబిటింగ్, ఆపడం అతన్ని, రైట్. ఆ విధంగా స్ట్రాంగ్ అడ్వైజ్ కానీ స్ట్రాంగ్ వార్నింగ్ కానీ అవుతుంది, రైట్. కమింగ్ టు 75. వి డాష్ బీ ఏబుల్ టు ఫినిష్ ద టాస్క్ టుడే. సో మనకి వీతో ఎలాంటి వర్బ్ వస్తుందో అడుగుతున్నాడు ఇక్కడ. వి డాష్ బీ ఏబుల్ టు ఫినిష్ ద టాస్క్ టుడే. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు? కాంట్రాస్ట్ ఫామ్ ఇచ్చాడు. అంటే విల్ నాట్కి ఎగ్జాక్ట్గా అపాస్ట్రఫీ అనేది ఎక్కడ వస్తుందో చూద్దాం. వి వోంట్, ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్టే, రైట్. వోంట్ ఇక్కడ కూడా కరెక్ట్. యాక్చువల్లీ ఏంది? క్యాపిటల్ ఉండాలి, బట్ స్మాల్ అయింది. సో క్యాపిటల్తో మనం వాడకూడదు, స్మాల్తో ఉంటే కరెక్ట్ అవుతుంది.
సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే విల్ నాట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. సో విల్ నాట్ అనేది ఏమవుతుంది, కాంట్రాస్ట్ ఫామ్లో వోంట్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, వోంట్. సో ఎక్కడైతే ఓ తీసేస్తామో ఓ తీసేసిన దగ్గరే మనం అపాస్ట్రఫీ అని పెట్టాలి. రైట్, విల్ నాట్ అంటే ఇది కూడా కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే, బట్ యాక్చువల్గా గ్రామటికల్ రూల్ ఏంటి, వోంట్ అనేది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో వోంట్ అపాస్ట్రఫీ రెండు ఇచ్చాడు, అది రాంగ్. రైట్, విల్ నాట్ అని రాయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ విధంగానే రాయాలి, విల్ నాట్ అని రాయాలి, అంతేకాని ఈ విధంగా షార్ట్ ఫామ్లో రాయకూడదు. రైట్, we won't be able to finish the task today. Second one is the correct one. So capitalతో వచ్చినా కూడా అది wrong. 76, each of the players have submitted their ID cards to their coach. సో మనకి సెంటెన్స్లో 4 parts ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్, అంటే ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మనకి ఎర్రర్ అని ఉందో, ఎర్రర్ అంటే మిస్టేక్ ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇదేంటి, టోటల్ సబ్జెక్ట్, హ్యావ్ సబ్మిటెడ్. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యాక్చువల్గా మనం నార్మల్ ఈ సెంటెన్స్ చూడగానే ఏమనుకుంటామంటే ప్లేయర్స్, ఏంటిది ప్లేయర్స్ రాగానే మనం ఏమనుకుంటాం, ఇదే సబ్జెక్ట్ అనుకుంటాం. బట్ యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఈచ్ అనేది సబ్జెక్ట్. రైటా, సో ఈచ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ అంటే ప్లేయర్స్లో ఒక్కొక్కరు, అంటే ఎవ్రీ ప్లేయర్ అన్నట్టు, ఎవ్రీ ప్లేయర్ లేదా ఒక్కొక్కరు చొప్పున అనే ఈ మీనింగ్ వస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం దీన్ని. ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్ అంటే ఒక్కరే కాబట్టి సో ఆ ఒక్కరికి సూటబుల్గానే ఇక్కడ వర్బ్ రావాలి. రైట్, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ అన్నప్పుడు ప్లేయర్స్కి సంబంధించిన వర్బ్ కాదు ఇది, ఈచ్కి సంబంధించిన వర్బ్ మాత్రమే. సో దేనికి కన్సిడర్ చేయకుండా ఈచ్కి కన్సిడర్ చేస్తూ రైట్ ఏం రావాలి, హ్యాజ్ రావాలి. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాస్ సబ్మిటెడ్ అంటే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎక్కడ ఎర్రర్ ఉంది మనకి అంటే బీలో ఎర్రర్ ఉంది. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం. సో అడ్జెక్టివ్కి సంబంధించిన రైట్ ఆల్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండ్ ప్రొనౌన్స్ కూడా రైట్, దానిలో ఎర్రర్ అనేది ఎలా వస్తుంది అనే దానికి కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నవి. రైట్, అది కూడా మీరు ప్లేలిస్ట్లో చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్, అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. సో కంపల్సరీగా అందులో నుంచి ఒక బిట్ అనేది అంటే ఒక మార్క్ అనేది వస్తుంది చూడండి. రైట్, కమింగ్ టు 77. Sentence A, she said, did you complete the assignment? So ఇక్కడ sentence A expressing what she said అంటే ఇది రిపోర్టెడ్ ఫామ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. she said, did you complete the assignment? మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేశారా? రైట్, ఎవరన్నారు, ఆమె అన్నది. సెంటెన్స్ B, she asked if I have completed the assignment అని వచ్చాయి ఇక్కడ. రైట్, షీ సెడ్ ఇఫ్ ఐ హ్యావ్ అవుతుందా, రాంగ్ అది. ఎందుకంటే షీ సెడ్ డిడ్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్. రైట్, అంటే ఐ అనేది కరెక్టే, నన్ను అడుగుతున్నాడు. బట్ ఇక్కడ హ్యావ్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం చేంజ్ చేస్తున్నప్పుడు అది హ్యాడ్ అవుతుంది. ఏమవుతుంది, హ్యాడ్ అవుతుంది. రైట్, హ్యాడ్ బీన్ రావాలి. సింపుల్ పాస్ట్ అనేది రైట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏది ఎర్రర్ అంటే సెంటెన్స్ ఏ ఈజ్ రైట్, సెంటెన్స్ బి ఈజ్ రాంగ్. సో మనం ఓన్లీ సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్, ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్, ఇది కరెక్ట్, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఏ అనేది కరెక్ట్ ఉంది. బట్ డైరెక్ట్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఈ వర్బ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ అనేది రూల్ అనమాట చేంజ్ చేయలేదు. సో సెకండ్ వన్ ఈజ్ రాంగ్, బి ఈజ్ రాంగ్. 78, ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ డాష్ అన్నాడు. అంటే ఇదేంటి అంటే క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన క్వశ్చన్. ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ, డస్ ఇట్, డజంట్ ఇట్, డిడెంట్ ఇట్. సో మనకి ఇందులో ఏమొస్తుంది, ఫస్ట్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్, వెంట్ ఏంటి V2, వెంట్ అంటే గో వెంట్, V2 అంటే ఏంటి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో మనకి ఏమొస్తుంది, డిడ్ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. సో సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్ నుంచి ఏం చేయాలి, నెగిటివ్లోకి మార్చాలి. సో నెగిటివ్లోకి మార్చాలంటే ఏమవుతుంది, డిడెంట్ అవుతుంది. సో ఇక్కడ థింగ్స్కి మనం ఏ ప్రొనౌన్ వస్తుంది, ఇట్ వస్తుంది. థింగ్స్కి ఏమొస్తుంది, ఇట్. సో డిడెంట్ ఇట్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 79, ద స్పీకర్స్ ఆర్గ్యుమెంట్స్ వర్ ఇన్కొహరెంట్. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్కొహరెంట్. స్పీకర్స్ వర్డ్స్ ఎలా ఉన్నాయంటే, ఆర్గ్యుమెంట్స్ వాదనలు ఎలా ఉన్నాయి అంటే ఇన్కొహరెంట్ అంటే ఎలా ఉన్నాయి అంటే అన్క్లియర్, ఏంటి అది స్పష్టంగా లేవు అన్నట్టు. ఎలా ఉన్నాయి, స్పష్టంగా లేవు. సో స్పీకర్ వాదనలు అనేవి స్పష్టంగా లేవు అనే దానికి దాని మీనింగ్ ఏది, ఇన్కొహరెంట్ మీనింగ్ ఏంటి అంటే అన్క్లియర్. ఫ్లూయెన్షియల్ అంటే ఈ వర్డే రాంగ్, యాక్చువల్గా స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇది. రైట్, కన్విన్సింగ్ అంటే దానికి సినానిమ్ అవుతుంది, ఇన్కొహరెంట్కి అపోజిట్ అవుతుంది. కన్విన్సింగ్ అంటే అర్థమయ్యేలా ఉన్నాయి అన్నట్టు. బట్ అన్క్లియర్ అనేది కరెక్ట్ అవుతుంది. రైటా, దాని యొక్క మీనింగ్ ఏంటి, అన్క్లియర్. 80, రేయాన్ ప్రూవ్డ్ టు బి డాష్ స్పీకర్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్.
సో రేయాన్ ఇలా ఉన్నాడట, ప్రూవ్డ్ టు బి డాష్ స్పీకర్ అంటే ఒక వక్తగా, రైట్, అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ అందరి స్టూడెంట్లలో కల్లా ఒక మంచి వక్తగా ప్రూవ్ చేసుకున్నాడు, రైట్. సో ఇందులో మనకి ఏమొస్తుంది, ద మోర్ కాన్ఫిడెంట్, మోస్ట్ కాన్ఫిడెంట్లీ, ద మోస్ట్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్లీ. సో ఈ సెంటెన్స్ అనేది ఫస్ట్ మనం సెంటెన్స్ చూసినట్టయితే అది 8 డిగ్రీస్ ఆఫ్ డిగ్రీలో ఉందని చూడాలి, పాజిటివ్లోనా, కంపారిటివ్లోనా, లేదా సూపర్లేటివ్లోనా. మనకి ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్ అన్నాడు, ఏమన్నాడు, ఆల్ ద స్టూడెంట్స్. సో ఆల్ అనేది ఎప్పుడు కంపేర్ చేస్తాం, ఒకవేళ అందరు ఈక్వల్ అన్నప్పుడు నార్మల్గా పాజిటివ్లో వస్తుంది, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్లో వస్తుంది, ఇద్దరికంటే ఎక్కువగా ఆల్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు సూపర్లేటివ్లో వస్తుంది. సో సూపర్లేటివ్లో అనేది మనకి మోస్ట్తో వచ్చిన వర్డ్ని చూడాలి. మోర్ అనేది రాంగ్, కాన్ఫిడెంట్లీ అనేది కూడా రాంగ్, మోస్ట్ అనేది 2 వచ్చాయి. సో ఇప్పుడు మోస్ట్ కాన్ఫిడెంట్లీ అనొచ్చా అంటే అనరాదు, ఎల్వై ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది, ఎల్వై అనేది అడ్వర్బ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ కాబట్టి ఏంటి, ద మోస్ట్ కాన్ఫిడెంట్, ద మోస్ట్ కాన్ఫిడెంట్ అనేది సూటబుల్. రేయాన్ ప్రూవ్డ్ టు బి ద మోస్ట్ కాన్ఫిడెంట్ స్పీకర్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్, ఎస్ అది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్బ్ని యూజ్ చేయకూడదు. కమింగ్ టు 81, ద మేనేజర్ వాజ్ నోన్ ఫర్ హిస్ జనరస్ నేచర్, యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ జనరస్. సో జనరస్ యొక్క మీనింగ్ ఏంటి అంటే దయగలి, రైటా. సో జనరస్ యొక్క మీనింగ్ ఏంటి ఇక్కడ, దయ కలిగి ఉండడం, కైండ్ నేచర్, రైట్. సో దానికి యాంటోనిమ్ అంటున్నాడు, యాంటోనిమ్ అంటే ఏంటి, అపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. సో వ్యతిరేక పదం ఏమవుతుంది, సెల్ఫిష్, రైట్, జెంటిల్, ప్రొఫ్యూజ్, చారిటబుల్. సో సెల్ఫిష్ అనేది సూటబుల్, సెల్ఫిష్ అంటే స్వార్థం కలిగి ఉండడం, జనరస్ అంటే స్వార్థం లేకుండా ఉండడం, రైట్. ఇవి రెండు నార్మల్గా సేమ్ మీనింగ్స్లోనే వస్తాయి, రైట్, సినానిమ్లా వస్తాయి. కమింగ్ టు 81, షీ వన్ ద ఆర్గ్యుమెంట్ బట్ ఇట్ బికేమ్ ఏ పిరిక్ విక్టరీ. ఇడియం ఆఫ్ మీన్స్ ద మీనింగ్ ఆఫ్ ఇడియం ఏ పిరిక్ విక్టరీ. సో ఇక్కడ మనకి పిరిక్ విక్టరీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. సో ఫస్ట్ షీ వన్ ద ఆర్గ్యుమెంట్, ఆమె ఏం చేసింది, ఆర్గ్యుమెంట్ అంటే ఆ వాదనను గెలిచింది, బట్ బికేమ్ ఏ పిరిక్ విక్టరీ అంటున్నాడు. సో పిరిక్ విక్టరీకి మీనింగ్ ఏంటి అంటే ఏ విక్టరీ గెయిన్ విత్ ఫాల్స్ అలిగేషన్స్, అంటే తప్పుడు వాదనలతో గెలిచింది, ఇది రాంగ్ ఆన్సర్. ఏ విక్టరీ గెయిన్ విత్ ఎ గ్రేట్ కంఫర్ట్ అంటే చాలా కంఫర్ట్తో గెలిచింది అంటున్నాడు, ఇది కూడా రాంగ్. సో ఏ విక్టరీ గెయిన్డ్ ఈజీలీ, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏ విక్టరీ గెయిన్డ్ విత్ హెవీ లాస్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. పిరిక్ విక్టరీ అనేది ఏంటి అంటే ఏ విక్టరీ గెయిన్డ్ విత్ హెవీ లాస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆమె గెలిచింది బట్ గెలిచినా కూడా అది ఓటమితో ఈక్వల్ అన్నట్టు. ఓటమితో ఈక్వల్ ఎందుకు అంటే యాక్చువల్గా కింగ్ ఫైరస్ అనే మన గ్రీస్ కింగ్ ఎవరైతే ఉన్నాడో, రైట్, ఆయన ఏం చేస్తాడంటే రోమన్ పైన యుద్ధానికి వెళ్తాడు, రైట్. ఆ రోమన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు, రైట్, ఈయన యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఆ సోల్జర్స్ చాలామంది చనిపోతారు, రైట్. ఫైనల్లీ గెలుస్తాడు బట్ హీ గాట్ వెరీ లాస్, హెవీ లాస్ అన్నట్టు. అది ఈక్వల్ టు ఓటమి అనే మీనింగ్ వస్తుంది కాబట్టి సో పిరిక్ విక్టరీగా మనం ఆ ఐడియంని యూజ్ చేస్తాం. ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అశోక ఆల్సో, కళింగాలో అతను ఏం చేస్తాడు, యుద్ధాన్ని గెలుస్తాడు బట్ ఏంటంటే అక్కడ హెవీ లాస్ అనేది జరుగుతుంది, రైట్. పిరిక్ విక్టరీ అనేది ఏంటంటే ఈక్వల్ టు డిఫీట్ అనే మీనింగ్లో వస్తుంది. ఏ విక్టరీ గెయిన్డ్ విత్ హెవీ లాసెస్, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద సూటబుల్. కమింగ్ టు 83, ఐడెంటిఫై ద వన్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏమంటున్నాడు, విచ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ మీనింగ్, రైట్. ఆ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉందట. హీ ఫినిష్డ్ ద టాస్క్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్. అతను ఆ టాస్క్ని కంప్లీట్ చేశాడు, ఆ పనిని పూర్తి చేశాడు. ఎలా, ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్, అతనికి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా, రైట్, అయినప్పటికీ ఆయన టాస్క్ని కంప్లీట్ చేశాడు. సో ఇందులో డిఫరెంట్ ఏం లేదు, సో ఇది సూటబుల్. సెకండ్ వన్, హీ ఫినిష్డ్ ద టాస్క్ ఆర్ ఎల్స్ హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. ఇక్కడ ఏమంటున్నాడు, హీ ఫినిష్డ్ ద టాస్క్, అతను టాస్క్ని ఫినిష్ చేశాడు, రైట్. ఆర్ ఎల్స్ హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. సో ఈ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా రాంగ్ ఉన్నది, రైట్. సో థర్డ్ వన్ కూడా చూద్దాం. హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్, అతను చాలా కష్టాలని ఎదుర్కొన్నాడు బట్ హీ ఫినిష్డ్ ద టాస్క్, అతడు పనిని పూర్తి చేశాడు, ఇది కరెక్ట్. ఫోర్త్ వన్, ఆల్దో హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ హీ ఫినిష్డ్ ద టాస్క్, ఇది కూడా కరెక్ట్, రైట్. హీ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ అంటే అతడు కష్టాలు ఫేస్ చేసినప్పటికీ, రైట్, ఫినిష్డ్ ద టాస్క్. ఏది ఇక్కడ మీనింగ్ డిఫరెంట్ అంటే సెకండ్ వన్, ఆర్ ఎల్స్ అనేది ఏదైతే ఉందో, రైట్, కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేయలేదు. 84, సో షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని ఏం చేయమంటున్నాడు, ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటున్నాడు. షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ని డివైడ్ చేద్దాం. సబ్జెక్ట్, రైట్, హ్యాడ్ కంప్లీటెడ్, వర్బ్ ఇది, ఆక్సిలరీ ప్లస్ మెయిన్ వర్బ్.
ద ప్రాజెక్ట్ రైట్. సో ఇక్కడ ఇది ఆబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్టే, బట్ ఇక్కడ మనకి బిఫోర్ ద డెడ్ లైన్ అని మళ్ళీ ఇంకా టోటల్గా అంటే లెంతీ ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకుందాం. ద ప్రాజెక్ట్ రైట్ హ్యాడ్ కంప్లీటెడ్ అనేది ఏమవుతుంది, హ్యాడ్ బీన్గా మారుతుంది రైట్. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ ఎక్కడ ఉంది చూద్దాం. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్. ద ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్, ఇది కూడా రాంగ్. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ రైట్ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసాం. షీ అనేది ఏ విధంగా మారుతుంది, హర్గా మారుతుంది. సో బిఫోర్ ద డెడ్ లైన్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఫోర్త్ వన్ కూడా చూద్దాం. ద ప్రాజెక్ట్ హ్యాడ్ కంప్లీటెడ్ అన్నాడు, రాంగ్. ఎందుకంటే మనం ప్యాసివ్ వాయిస్లో అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నప్పుడు రైట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ దాని యొక్క స్ట్రక్చర్ అనేది మారుతుంది, అంటే వర్బ్ యొక్క కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ కండిషన్ని మనం చూసుకోవాలి రైట్, ఆ రూల్ని చూసుకోవాలి. హ్యాడ్ బీన్ అనేది సూటబుల్, బట్ ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. ఇది 32వ వీడియో రైట్. 31 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, అంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే. ఇవి మోడల్ పేపర్స్ ఏం కాదు, ఆల్రెడీ కండక్ట్ చేసిన పేపర్సే. 2014 నుంచి 2026 వరకు కండక్ట్ చేసిన మ్యాథ్స్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ నేను ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీకు రైట్ ఒక కాన్సెప్ట్ అవగాహన అనేది వస్తుంది, కాన్సెప్ట్స్ అనేవి తెలుస్తాయి. దాంతోపాటు మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ వాట్సాప్ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ గ్రూప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా రైట్ యూ కెన్ జాయిన్. అండ్ ఇన్ అప్కమింగ్ డేస్ రైట్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ మోర్ ఆన్లైన్ టెస్ట్. Already have conducted 2 tests right in my WhatsApp group. Means whoever is available in the WhatsApp group, they have attempted the exam. First exam was attempted by 220 members right. Second exam yesterday only conducted right. Last night I posted in the group around 110 till now 110 right 110 members were attempted and still it's going on. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా రైట్ మళ్ళీ అంటే ఇవే కాదు మిగతా 30 క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తాను రైట్. దాంతోపాటు గ్రామర్ బిట్స్ వైజ్ కూడా రైట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ఇట్. మీకు ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక ఆర్డర్లో సెట్ చేసుకుంటూ మీకు టెస్ట్లు కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మోర్ ఓవర్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ గ్రామర్ పాయింట్ అంటే ఈ టాపిక్స్ మీకు అర్థమవుతున్నాయా లేదా, ఇంకా దీంతోపాటు వాట్ కైండ్ ఆఫ్ గ్రామర్ యువర్ ఎక్స్పెక్టింగ్ రైట్.